అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని ఎంతో ముందుకు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు, గుడివాడ నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు పంచకర్ల మహేష్, తెలుగు యువత. రోజు రోజుకి నాన్ వెజ్ పైన వ్యతిరేకత పెరుగుతోంది. హిందూ దేవతలపైన, గరికపాటి పైన అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపైన వ్యతిరేకత పెరుగుతోంది. అయితే అన్వేష్ పై చాలా హిందూ సంఘాలు మండిపడమే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా అన్వేష్ని ఏకి పారేస్తున్నారు. అన్వేష్ తన పద్ధతి మార్చుకోవాలంటూ సజెషన్ ఇస్తున్నారు. కానీ ఆయన మాత్రం తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అష్ట దరిద్రాలు అంటుకొని ఆసుపత్రి పాలవుతారంటూ శాపనార్థాలు పెడుతున్నాడు. మొన్నటిదాకా హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడిన ఆయన 2 రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా హిందూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పూజలు చేసినట్టుగా, అక్కడికి వెళ్ళి ఏదో ఆయన కొంత కార్యక్రమాలు చేసినట్టుగా, పూజలు చేసినట్టుగా రకరకాల వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఆడియోలో నాకు చాలా పెద్ద మొత్తంలో ఫాలోవర్స్ వెళ్ళిపోతున్నారు, నేను గంటకో వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా ఫాలోవర్స్ని కాపాడుకోవడం కోసం అంటూ కూడా ఒక ఆడియో లీక్ అయింది. సో వరుసగా అన్సబ్స్క్రైబులు చేస్తూ ఉన్నారు. అన్వేష్ పైన చాలా తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. అయితే గతంలో ఉప్పల్ బాలు, మీ అందరికి తెలిసే ఉంటుంది, ఉప్పల్ బాలు అన్వేష్ నాకు ఒక ఫోన్ కొనిచ్చాడు అని చెప్పేటువంటి మాట కూడా చెప్పుకొచ్చారు. ఇదొకటే కాదు, అన్వేష్ చాలా మందికి కూడా సహాయం చేశాడంట. అన్వేష్ బెట్టింగ్ యాప్లో మరణించిన వారికి డబ్బులు ఇచ్చాను, రకరకాల మాటలు చెప్పుకొచ్చారు. మరి నిజాలేంటి? ఆయనతో పాటుగా కొంత సన్నిహితంగా, ఫ్రెండ్లీగా మెయింటైన్ చేసినటువంటి ఉప్పల్ బాలు అండ్ వైజాగ్ సత్య ఇద్దరు కూడా మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం నాన్ వెజ్కి సంబంధించిన విషయం పైన. ఉప్పల్ బాలు, ఫస్ట్లీ ఇద్దరికి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ సేమ్. ఉప్పల్ బాలు, నీకు ఫోన్ కొనిచ్చాడు అని అంటున్నాడు కాబట్టి, సో ఇప్పుడు ఆయన మాటల్ని సమర్థిస్తున్నావు నువ్వు. ఆయన సీతాదేవి ద్రౌపది రేప్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. ఒక మహిళను లైవ్లోకి తీసుకొని దరిద్రపు దాన, పతివ్రత అని మాట్లాడుకొచ్చాడు. ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు అష్టదరిద్రం అంటుకొని ఆసుపత్రి పాలైపోయి దరిద్రాన్ని అనుభవిస్తారంటున్నాడు. సో అన్వేష్ మాటలు చూసిన తర్వాత నీకు ఒక గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిగా, నీ ఫ్రెండ్గా అన్వేష్ని ఏం చేయాలనుకుంటున్నావు? అన్వేష్ అభిప్రాయం ఏంటి? నేను స్టార్టింగ్లో నాకైతే ఏమనుకున్నా అంటే, నా అన్వేష్ గురించి నాకు గిఫ్ట్ ఇచ్చాడంటే దేవుడు అలా అనుకోలేదు. ఏంటంటే హిందువులను తిట్టడము, భారతదేశం తిట్టడం, అవమానించడం, పిచ్చి, నాకు కొంచెం బూతులు వస్తాయి నిజం చెప్పంటే. కామన్ సెన్స్ లేదు ఆయనకు, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన దేశాలు తిరుగుతున్నాడు. దేశంలో నువ్వు సంఖ నాకు ఏమన్నారు, మా హిందువులను ఇలా తిట్టడానికి నువ్వు పుట్టిందే ఇక్కడ, అక్కడికి వెళ్ళి బూతులు మాట్లాడినప్పుడు నేను రాను, అక్కడే వస్తాంటే నువ్వు జాబ్ ఎక్కడ, కానీ నువ్వు అయితే నాశనం అయిపోతావు. నాకు ఫోన్ ఇప్పించినందుకు గొప్పతనం కాదు, నాకు మొబైల్ ఇప్పించిన కాదు, ఇది అన్వేష్ ఇప్పించిన మొబైలే. నేను ఏమంటాను, నాకు బెట్టింగ్ అప్ చేయనందుకు నీకు ఫోన్ ఇస్తా బాలు అంటే తను ఈజీ అన్వేష్ గారు అని ఇచ్చాడు. ఆయన ఇచ్చినాక నా వీడియో పెట్టినాక చాలా మంది నాకు సూపర్ నువ్వు బెట్టింగ్ అప్లు చేయలేదు, ఆయన వల్ల చాలా మంది తెలిసిన, దానికి ఒప్పుకుంటా. నేను కూడా అడిగాను, నీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను, సాయం చేస్తాను అది అన్నాడు. ఓకే చేయండి అంటే నాతో ఏమన్నాడంటే 95,000 ఇచ్చాడు నాకు ఫోన్పే. 95,000 నాకు కొడితే నేను వెళ్ళి ఫోన్ తీసుకుని వీడియో కాల్ చేసి వాయిస్ రికార్డ్ పెట్టి, ఆయన నాకు వాయిస్ రికార్డ్ పెట్టి ఏ ఫోన్ తీసుకుంటున్నా, ఏ తీసుకున్నా ప్రతి ఒక్కటి ఫోన్లోనే డైరెక్ట్ ఫోన్పే కొట్టేశాడు. తర్వాత మీ అన్నయ్య మీకు ముగ్గురు, అదే మీ అన్నయ్యకి ఆడపిల్లలు కదా, అన్న ఆటో నడిపిస్తారు కదా, ఈసారి వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయితే చెప్పు డబ్బులు ఇస్తా అంటే అడిగిన మొన్న ఒక 20,000 దాకా ఇవ్వరా, ఇది మా అన్న పెద్ద కూతురు కొంచెం దావత్ చేయాలి అట్లా అంటే 2,000 వేసాడు. నేను అనుకున్నా ఇది ఇంత ముసి నా కొడుకు అనుకున్నా. 2,000 వేసాడు, రికార్డు ఉంది, 2,000 వేసిన ఫోన్పే అన్నీ ఉన్నాయి దగ్గర. నేనే పర్సన్ ఏంది 2,000 వేస్తున్నా అంటే, నేను కూడా కష్టపడతాను. అసలు నీకు ఇవ్వడానికి కారణం బెట్టింగ్ యాప్ నువ్వు ప్రమోట్ చేయలేదు కాబట్టి నీకు గిఫ్ట్ ఇచ్చిండు ఆయన. నాకు బెట్టింగ్ యాప్ చేయలేదు కాబట్టి నాకు ఏదో ప్రేమతో ఇచ్చాడు. ప్రేమ అనుకోవాలా, ఆయన ప్రమోషన్ అనుకోవాలా? ఆయన ప్రమోషన్ కోసం, ఆయన ప్రమోషన్ కోసం, పబ్లిసిటీ కోసం నాకు తెలియదు. నాకైతే ఇచ్చినది సంతోషపడ్డావానిగా అనుకున్నా, కానీ ఎందుకు ఇచ్చిన కూడా నాకు తెలియదు. నాకు మళ్ళా ఇంకొకరికి 20,000 పెట్టి ఇంకో మొబైల్ ఇప్పించాడు మా దాంట్లోనే. ఓకే, ఎవరికి? ఒక అబ్బాయి ఉంటాడు, ఆయన నట్నం స్టార్ అని ఒకరికి ఇచ్చాడు. ఓకే, సో మీకు ఎప్పుడన్నా అంటే ఇచ్చిండు కాబట్టి మన ఫేవర్ అడిగిండా అంటే నా గురించి ఇట్లా వ్యతిరేకత వస్తుంది, నా గురించి? ఒకసారి ఏమైందంటే నన్ను ఏదో వీడియోలు తిట్టాడు. తిడితే నేనేమైతే నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు ఎక్కువ రోజులు ఉండవు, నీకు రోగం వస్తుంది, నీకు అందరు కరోనా వచ్చింది, నీకు కరోనా రావాలరా అని అలా తిట్టాను. అప్పుడు తిడితే నువ్వు నన్ను తిట్టావు కదా, తిట్టినందుకు కూడా నేను ఫీల్ అవుతలేను, నీ శాపం నాకు మంచిది కాదు బాలు అందుకని అని అన్నాడు. నేను ఊకే తిట్టలేదు, నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నేను తిట్టానని చెప్పి. అప్పుడు ఏదో అన్నాడు, నాకు విజ్జు గౌడ్ వాళ్ళు పెట్టారు అన్నట్టు. పెడితే ఏదో అంటే నేను ఆ వీడియో రికార్డ్ ఇన్నా, ఎందుకలా తిట్టావు అన్వేషణ, నేనేమలేదు, నువ్వెవరో ఏదో అన్నాడు తేడగాడు ఏదో అంటే నేను అప్పుడు వేసుకున్నా గట్టిగా. అట్లా అన్నాడు, ఇప్పించిన ధన్యవాదాలు. కానీ ఇలా తిట్టడం అయితే నాకు నచ్చట్లేదు. వాడు ఎక్కడే ఎంబడే ఫేవర్ అడిగిండా అంటే నేను ఫోన్ ఇచ్చినా కదా నన్ను ప్రమోట్ చేయను, వీడియో తీసిపెట్టి మంచిగా అన్నాడు. ఫోన్ పట్టుకున్న ఫోటో పెట్టి ఇట్లా ఇప్పించిన చెప్పి 5-6 వీడియోలు చేయను అన్నాడు. చేస్తా అని చెప్పిన చేసిన. అప్లోడ్ చేసిండు మరి అవి
నేను చేసిన నా దాంట్లో పెట్టుమన్నాడు, ఆయన దాంట్లో కొలాబరేషన్ ఇచ్చిన ఒకటి చేసిండు కదా కొలాబరేషన్. ఓకే, నేను వీడియో చేసి పెడతాను ఆయన ప్రమోషన్ కోసం అది కూడా. ఆయన ప్రమోషన్ కోసం కొలాబరేషన్ చేయమన్నాడు నన్ను. ఓకే చేస్తా అని చెప్పి నేను కొలాబరేషన్ ఓకే చేస్తే ఆయన కూడా ఓకే చేసిండు. ఓకే, నాన్ వెజ్ మంచోడా చెడ్డోడా ఏం చెప్తాను? నాన్ వెజ్ అయితే మంచోడు కదా, దుర్మార్గుడు. ఇప్పుడు అయితే ఎందుకు చెప్తున్నా అంటే హిందీలో మంచోడు. ఆయన ఏంటంటే దేశాలు తిరుగుతున్నాడు, నాకు దేశాలు తిరుగు ఏమని చేయి మాకెందుకు రా, నువ్వు ఎక్కడ నువ్వు నీకు ఫాలోవర్స్ వస్తున్నావు, మా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నావు. ఇప్పుడు అందరూ అన్ఫాలో కొట్టేస్తున్నారు. అందరికి ఆయన మీద ఒక ఇంప్రెషన్ అంటే ప్రతి దేశం వెళ్ళి ఒక చూపిస్తున్నారు కదా గ్రేట్ నాన్ వెజ్ గ్రేట్ అన్నట్టు. ఇప్పుడు మా హిందువులను మళ్ళీ తిడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ చెప్పది? మా వైజాగ్లో పుట్టావు, ఈ తెలంగాణలో పుట్టిపోయినాడు నువ్వు, ఇక్కడ రేపులు చేస్తారు, మీరు అచ్చలు చేస్తారు అంటే నువ్వు అక్కడ తాయినాల్లో రేపులు చేయించుకుంటుండే తెలియలేము. మరి ఆయన కూడా రేపులు చేయొచ్చు, మరి నువ్వేమన్నా మరి కాదా? నీకు లేదా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి వీడియో, పుచ్చకాయ పెట్టి ఓ కీరా పెట్టి, పిచ్చకాయ పెట్టి పొక్క పెట్టి కీర పెట్టిండు. కొంచెం కామెంట్స్ అది ఆయన అలాంటి పని చేస్తాడేమని పెట్టుకుని అనుకుంటా. నేను దరిద్రం కదా వీడియో, మంచిదేనా చూస్తే? ఏమనిపించింది ఇంకా వీడియో చూడండి? నేను అనుకో తిట్టడం కాదు, నాకు అసలు ఆ రౌండ్ పెట్టి కీర పెట్టడం ఏంటంటే ఆ దరిద్రం వీడియో చేయడం ఏమనిపించింది? అసలు నా పక్కన ఉంటే చెప్పులు దండేసి మెడకే దెంగు కొడుతుంటే నిజం చెప్పే వేస్ట్ చెత్త నా ఫెయిల్ అవ్వాడు. నేను ఇందులో ఎంత మంచోడు, గ్రేట్, నైస్, బ్యూటిఫుల్, వాట్ ఏ నైస్, దేశాలు తిరుగుతాడు, గ్రేట్, నా గురించి చెప్పిండు గొప్ప అనుకున్నా నేనైతే. ఈ వీడియోలు చూసిన తర్వాత ఇది ఎంత దళిద్రుడు, ఇంత వేస్ట్ నా కొడుకు ఎక్కలేని అనుకుంటున్నాను. సత్య గారు, సో మీరు ఇలా మీ ఫ్రెండ్షిప్ చాలా ఉంది, లేకపోతే చాలా మంది మెయింటైన్ చేస్తుంటారు, ఉప్పల్ బాలు చాలా మంది సహాయం కూడా చేస్తున్నారు. యూఆర్ లైక్ ఏ గుడ్ పిఆర్ టీమ్ ఫర్ ఎవరీవన్. సో వైజాగ్ సత్య అనే వ్యక్తికి నాన్ వెజ్ ఎప్పుడైనా పరిచయం ఉందా? కలిసారా మీరు ఎక్కడన్నా? 1-2 సార్లు మామూలుగా వాట్సాప్ కాల్లో మాట్లాడాము. ఓకే, స్టార్టింగ్లో బాలు శాపనార్థాలు పెట్టాడు అనమాట నాన్ వెజ్కి. ఎందుకంటే నాన్ వెజ్ విజ్జు కూడా ఎప్పుడు మాట్లాడుకుంటారు అనమాట కాల్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో మాట్లాడుకునే క్రమంలో నేను ఏమైనా ఉప్పల్ బాలు లాగా చేతగాని దద్దమ్మనా తేడాగా ఆడినా అని అన్నాడు. అప్పుడు మా అందరికి కోపం వచ్చి మేము తన మీద వీడియో చేయడం అంతా కూడా చేసాము. అప్పుడు మాట్లాడాడు నాతో, ఉప్పుడు బాలు ఇట్లా నాకు శాపనార్థాలు పెట్టి వీడియోలు చేస్తున్నాడు, అవి కొంచెం డిలీట్ చేయించి అని మాట్లాడాడు. మా టీంలో చాలా మందితో మాట్లాడాడు, కత్రపాపతో కూడా మాట్లాడాడు. తనకు కూడా నీ డబ్బులు వేస్తాను, నీకు అంటే ఏమని మాట్లాడుతున్నావు? మీతో మాట్లాడడం ఉద్దేశం ఏంది ఆయనది? ఆయన హెల్ప్ చేస్తా అంటాడు. మాకు మా టీం అయితే ఎవరికి హెల్ప్ చేయలేదు, ఓన్లీ ఉప్పల్ బాలుకి ఐఫోన్ కొన్నాడు. అలా కొడంగల్ శేఖర్కి 20,000 పెట్టి ఒక వివో ఫోన్ కొన్నాడు. వాడు మా వైజాగ్ వాడే, హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. అక్కడ చాలా హోటల్లో హౌస్ కీపింగ్ బాయ్ గా చేసి తర్వాత విదేశాలు వెళ్ళి క్రూయిజ్ అంటారు కదా షిప్స్, అందులో కూడా సేమ్ హౌస్ కీపింగ్ అనమాట. తర్వాత చాలా దేశాలు తిరిగాడు. కిల్లీ మంజర్ అనే పర్వతం ఎక్కాడు ఆఫ్రికాలో, 5,000 మీటర్లు ఎత్తు. అప్పుడు నుంచి ఆయనకు మంచి పేరు వచ్చింది. కానీ మేమంతా మంచోడం, ప్రపంచ దేశాలన్నీ చూపిస్తున్నాడు అనుకున్నాం. ప్రపంచ యాత్రికులు గతంలో ఏం చేశారు? స్వామి వివేకానంద గారు అన్ని దేశాలు తిరిగి మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి వచ్చారు. గురునానక్ గారు కూడా అన్ని ప్రపంచ దేశాలు తిరిగి శాంతిని ప్రబోధించారు, పీస్ కోసం మాట్లాడారు. కానీ ఈ కుక్క ఏం చేస్తున్నాడు? మన హిందూ అయ్యుండి, మన ఇండియన్ అయ్యుండి హిందూ దేవతలపైన, హిందూ కవులపైన విషయం కక్కుతున్నాడు. అలాగే భారతదేశాన్ని తిడుతున్నాడు. వాడు వస్తే ఖచ్చితంగా హిందువులు అందరం కూడాను చెప్పులతో కొట్టి మెడలో పిడకలతో దండ వేసి ఇప్పుడు జనరలైజ్ చేసి అందరినీ తిడుతూ ఇండియాని లేకపోతే మహిళల్ని, హిందూ దేవతలను తిడుతున్నాడు. గతంలో కూడా చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో, ఎగ్జాంపుల్ టేకింగ్ వైఎస్ సన్నీ యాదవ్, రవి ట్రావెలర్, తర్వాత ఇమ్రాన్ ఖాన్తో గొడవలు అయ్యాయి కదా. అప్పుడు మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడైనా తీసుకున్నాడా? వీడియోలు చేయమనో, నన్ను ప్రైజ్ చేయమనో, అంటే మనం అందరూ నేను ప్రైజ్ చేయాలి, అన్వేష్ చాలా గొప్పడు అని చెప్పాలని ఫోన్ చేసి సన్నీ యాదవ్ గురించి తిట్టవని. నేను సన్నీ యాదవ్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసా, సైకిల్ మీద తిరుగుతాడు కదా. లేదు, బైక్ వేసుకుని, అదే సైకిల్ అంటే బైక్ వేసుకుని అన్ని చూపిస్తాడు. ఆయన తిట్టమంటే నేను తిట్టాను, నన్ను ఏమైనా తిడితే మాత్రం నేను వేసుకుంటా గట్టిగా అని చెప్పిన. నేను తిట్టమని అన్నాడా? సన్నీ యాదవ్ నువ్వు తిట్టు అని చెప్పి నీకు చెప్పాడు? నాకు చెప్పాడు. నన్ను తిట్టమంటే నేను తిట్టాను అట్లా అని చెప్పిన. నన్ను ఏమంటే తిడతాను, నిన్నంటే నేను అడగలేదా? నేను తిట్టాలి, నాకేం సంబంధం, నేను తిడతాను అడిగాను. అడిగితే నేను సెలబ్రిటీని కదా, నీకు నేను చెప్తే నేను నా వీడియోలు చేసిన అనుకో, నా దాంట్లో నువ్వు వైరల్ అవుతావు మంచిగా అన్నాడు. నాకు వైరల్ అక్కర్లేదు, ఆల్రెడీ నేను ఫేమస్. ఉప్పల్ బాలు అంటే ఎక్కడ ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా నన్ను గుర్తుపడతారు, అది నాకు చాలని చెప్పిన. అట్లా చేయమని బతలాడినాడు, నేను చేయనని చెప్పిన. మొబైల్ ఇప్పించాను కదా, డబ్బులు ఇస్తాను నేను చెప్పాడు. ఈ మొబైల్ ఇచ్చిన తర్వాత నాకు ఇంట్లోకి హెల్ప్ చేస్తాం అని ఇస్తాను చెప్పి 2,000 కొట్టిండు. ముష్టోడు, ఏం మనిషిరా నాయన. నేను ఎంత ఆశ నాకు ఎంత ఆశ అంటే, నాకు మొబైల్ ఇప్పించిన తర్వాత మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఒక 20,000 30,000 ఇస్తాను. చాలా పెద్ద సేవ చేస్తాను నువ్వు అనుకున్నావు. సాయం చేస్తాడేమో కదా. రేపు నాడు ఇప్పుడు మా అన్నకు కొంచెం బాగాలేదు అన్నట్లు, మా అన్నయ్య కొంచెం 3 ఆడపిల్ల ఆటో నడిపిస్తాను అన్నయ్య ఊర్లో. అన్నయ్య కొంచెం మొన్న ఇక్కడ సాతులు అంటే ఆయన వంటలు చేస్తారు కదా, పొగ వంటలు ఉంటారు అన్నట్లు పెళ్లి కడ. ఆయన పొగొచ్చి గొంతు కడ కొంచెం నాన్ వెజ్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, కొంచెం ఖర్చు అయితే అని చెప్తే అడిగితే 2,000 కొట్టిన పిచ్చపోన్ లాగా. నాకు అప్పుడు అనిపించింది ఇది ఎంత పెద్ద వేస్ట్. నాకు అప్పుడు కూడా వైఎస్ సన్నీ యాదవ్ బెట్టింగ్ ప్రమోట్ చేసి తప్పు చేసిండు.
అది తప్పు. వాడు తప్పేంది, వాడు దొంగనే, బయట సంది వాడు కూడా దొంగనే. ఓకే, తర్వాత ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ ప్రమోటేషన్ తప్పు, హర్షయ్ వీళ్ళందరూ తప్పు చేశారు. వీళ్ళ వరకు ఓకే, కానీ వాళ్ళ తల్లిని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా wrong అండి. ఇమ్రాన్ ఎందుకంటే- ఫ్రెండే కాదంటలేదు. ఒకప్పుడు నేను టిక్ టాక్ లో ఫేమస్ ఉన్నప్పుడు ఇమ్రాన్ నా ఎంబడి తిరిగేటోడు, మా ఎంబడి ఉండేవాడు ఇమ్రాన్. వీడియోలు చేసేవాడు, మాతో వీడియోలు చేసి మా ఎంబడి తిరిగేవాడు, మాతో పాటు ఉండేవాడు ఇమ్రాన్. అసలు ఇమ్రాన్ అంటే ఎవరు తెలియదు. ఇప్పుడు మంచిగా యూట్యూబ్ లో ఒకటి వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళని ఏమన్నా అన్నావు, లేకపోతే వాళ్ళని లీగల్ గా ఎటువంటి యాక్టివిటీ తీసుకొస్తావు, కేసు వేస్తావా, ఇంకేదైనా ఏం కాదు. కానీ వాళ్ళు ఇమ్రాన్ వాళ్ళ తల్లిని తిట్టాడు. నాకేంటంటే వాళ్ళ అమ్మ తిట్టడం నచ్చలేదు. ఎందుకంటే ఇమ్రాన్ చాలా గుడ్ పర్సన్, అంటే గుడ్ పర్సన్ అంటే పర్వాలేదు, మంచి వ్యక్తి. అంటే ఈయన ఎవరు తిట్టడానికి? అసలు వీడెవరు అసలు లేడీస్ తిట్టడానికి? లేడీస్ ముందు నేనైతే నాన్ వెజ్ ఎక్కడ ఉన్నా సరే, ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేస్తారు, సీఎం తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఏమని చేయగలుగుతారు. నేను ఏమంటున్నా అంటే ఈ ప్రభుత్వం గట్టిగా పట్టించుకుని, ఇప్పుడు పోలీసులకు హెడ్ ఉంటారు కదా, ఆయన పేరు ఏం పేరు, పోలీస్ సజ్జనార్ సార్ గారు, మీరు తలుచుకుంటే ఏమని చేయగలుగుతారు? ఇంత ప్రభుత్వం అసలు మన తెలంగాణలో అసలు తెలంగాణ ఏందో చూపించాలి మీరు ఇప్పుడైనా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల ఎందుకు చూపించమంటే, వాడు ఇన్ని మాటలు అన్నోడు దేశాలు తిరుగుకుంటే మంచిగా ఎంజాయ్గా ఉంటాడు. వాడిని తీసుకురాలేరా? వాని పాస్పోర్ట్ మీరు బ్యాన్ చేయొచ్చు, వాడిని తీసుకొచ్చి సెంటర్ జైలు వేయచ్చు. వానికి ఇప్పుడు ఫాలోగా రూపాయి ఉంటే అకౌంట్లో 5-6 కోట్లు ఉన్నాయంట, అవి తీసుకుని మురుస్తాడు. ఏం చేస్తాడు? అన్ని పని చేసుకున్నాడు, వీడియోలు కొత్త సిమ్ మారుస్తాడు, ప్రశాంతంగా అక్కడ ఏమైనా పని చేసుకుంటే ఆ డబ్బులతో కలిసి కూడా తిరుగుతాడు. ఒక్కొక్క వీడియో పెడుతున్నాడు, వాడిని ఏం చేయలేదు. వాడిని ఇప్పుడే ఎక్కడైనా సరే సండించి వాడిని ఎంబడే తీసుకొచ్చి హైదరాబాద్లో సెంటర్ జైలు వేస్తే నా కోరిక. ఎవరిని తిడితే ఏం ఫేమస్ అవుతా అని చెప్పి అవకాశం తీసుకొని తిడతాడు, అంతే నా స్ట్రాటజీ. అంతేకాదు, ఇప్పుడు మేము కూడా ఒక హీరోనో ఇప్పుడు ఎవరినో ఒక ఎమ్మెల్యేనో ఎవరినో మేము పట్టుకుని తిట్టినట్టు ఫేమస్ కాలేమా? రాత్రి ఇంకా ఫేమస్ అవుతాం. అంటే ఒక మనిషిని తిని ఫేమస్ కావడం నాకు ఇష్టం ఉండదండి. మన ఓన్ గా మన కష్టంగా ఫేమస్ అయితే గొప్పతనము. ఒక మనిషిని తిట్టి, ఒకరిని హిందువులను తిట్టి, దేవుళ్ళని తిట్టి ఫేమస్ కావడం అది గొప్పతనమా? వాడు హైదరాబాద్ ఉంటే తొక్కి పరిస్థితులు, కానీ మిస్టేక్ వాడు దేశంలో కాబట్టి దక్కిపోయిండు. మళ్ళీ నాకు మెసేజ్ చేసి నాకు దగ్గర డబ్బులు ఇప్పుడు లేవు, పరిస్థితి మా మమ్మీ వాళ్ళు వచ్చారు చూపించానని చెప్తున్నాడు దిక్కుమాలోడు. నేను ఎన్ని ఆశలు పెట్టుకుని ఎంత మంచోడు అనుకున్నా. నన్ను ఫోన్ ఇచ్చినట్ట, నాకు వాడిని నన్ను తిట్టినందుకు నాకు ఫోన్ ఇచ్చినట్ట, ప్రేమతో వాడు ఏదో అభిమానంగా ఇచ్చాడు. నేను బెట్టింగ్ అప్లు చేయలేదు కాబట్టి ఇచ్చాడు. వీడియో చూపిస్తానండి ఇక్కడ, తెలుగు వాళ్ళని ఎలా తిడుతున్నాడు చూడండి, మీకు వినిపిస్తాడు. ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోలు కానీ ప్రపంచయాత్రుడు ఆటగాడు కాదు కదా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోళ్ళు అని అంటున్నాడు. వాడు ముందే ఆటగాడు కాదు, ఫస్ట్ నీకు ఆటనే లేదురా నాయన. నువ్వు నిజంగా నాన్ వెజ్ తోపు అనుకుంటే దమ్ముంటే మన ఇండియాలో ఫ్లైట్ దిగి కాలు పెట్టమని, అప్పుడు వాడు మోగోడని నేను చెప్పుకుంటా. తెలుగు వాళ్ళందరూ ఆడంగోళ్ళు.